రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని మీర్జాగూడ వద్ద ఈ బస్సు ప్రమాదంలో 21 మంది చనిపోయారు. అయితే తెల్లవారుజామున 4 గంటల 40 నిమిషాలకు తాండూరు నుంచి బయలుదేరిన బస్సు మన్నెగూడ దాటిన తర్వాత చేవెళ్లలోని మీర్జాగూడ వద్దకు రాగానే కంకర లోడుతో ఉన్న లారీ ఢీకొని ప్రమాదానికి గురైంది. కంకరల మొత్తం బస్సులో పడడంతో అందులో కూరుకుపోయి ఊపిరాడ కొంతమంది గాయాలు తగిలి మరికొంతమంది మొత్తం డ్రైవర్తో సహా 21 మంది చనిపోయారు. టిప్పర్ లారీ డ్రైవర్ కూడా చనిపోయాడు. అయితే బస్సు ప్రమాదానికి ప్రధాన కారణం ఏదైతే మన్నెగూడ నుంచి అప్పా జంక్షన్ వరకు ఉన్న సింగిల్ రోడే ప్రధాన కారణం. ఆ రోడ్డు కూడా బాగాలేదు. 2018 నుంచి అనుమతులు ఉన్నాయి. డబుల్ రోడ్డు వేయాలని చెప్పి రోడ్డు విస్తరణకు పర్మిషన్స్ తీసుకున్నారు. రైతుల నుంచి రోడ్డు వెంబడి ఉన్న పొలాల వెంబడి రైతుల నుంచి కూడా వారికి పరిహారం ఇచ్చి భూములు కూడా సేకరించారు. అయినప్పటికీ కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ ఉన్న మంత్రులు కానీ ఎవరు స్పందించలేదు. రోడ్డు విస్తరణ పనులు చేపట్టలేదు. ఇప్పుడు మనం రోడ్డు చూస్తున్నాం. ఈ రోడ్డు ఎలా ఉందో చూస్తున్నాం. మొత్తం గుంతలతోటి ఉన్న రోడ్డు. ఇదే సింగిల్ రోడ్డు దాదాపు తాండూరు వరకు ఇదే సింగిల్ రోడ్డు కొనసాగుతుంది. అప్పా జంక్షన్ నుంచి తాండూరు వరకు, ఓఆర్ఆర్ దాటిన తర్వాత అప్పా జంక్షన్ నుంచి తాండూరు వరకు ఇదే సింగిల్ రోడ్డు తాండూరు వరకు ఉంటుంది. తాండూరు నుంచి హైదరాబాద్ రావాలంటే ఈ సింగిల్ రోడ్డు మీద రావాల్సిందే. మన్నెగూడ దగ్గర నుంచి అప్పా జంక్షన్ వరకు, ఏదైతే అప్పా జంక్షన్ ఉందో హిమాయసాగర్ దగ్గర అప్పా జంక్షన్ వరకు రోడ్డు విస్తరణ పనులకు ప్రభుత్వం నుంచి ఆమోదం పొందినా కానీ ఏదైతే గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి ఆమోదం రాలేదని చెప్పి లేదా కోర్టులో కేసులు ఉన్నాయని చెప్పి కూడా ఈ పనులను ఆలస్యం చేస్తున్నారని చెప్పి స్థానికులు ఆరోపిస్తారు. దీనివల్లే చాలాసార్లు మన్నెగూడ దగ్గర కూడా ప్రమాదాలు జరిగాయి. చాలా రోడ్డు ప్రమాదాలు ఈ రూట్లో చాలా జరిగాయి. చాలామంది ప్రాణాలు కోల్పోయారు. వీటన్నిటికంటే చాలా ఘోరమైన ఘటనగా చెప్పుకోవచ్చు. 21 మంది చనిపోయారు బస్సు ప్రమాదాల్లో. కంకర లోడుతో వస్తున్న లారీ ఢీకొనడంతో బస్సును 21 మంది చనిపోయారు. అయితే రోడ్లను చూస్తుంటే ఇప్పుడు మన రోడ్లను చూడొచ్చు ఒకసారి. రోడ్లు చాలా చోట్ల ఏదే ప్యాచ్లు కానీ గుంతలు కానీ ఇటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తాండూరు వరకు కూడా రోడ్డు భయంకరంగా ఉన్నటువంటి ఈ రోడ్డు వల్లే ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి. స్థానికులు మండిపడుతున్న పరిస్థితి. ఇంతకుముందు స్థానిక ఎమ్మెల్యే కాళే యాదవ్ అయితే చివరి ఎమ్మెల్యే కాళే యాదవ్ ఉన్నాడు. ఘటనా స్థలానికి వచ్చినప్పుడు హాస్పిటల్కి వచ్చినా ఆయన అడ్డుకునే ప్రయత్నం చేశారు. స్థానికులు రాళ్లతో దాడి చేసే ప్రయత్నం చేశారు. ఇన్ని రోజుల నుంచి అంటే ఆయన దాదాపు 3 సార్లు ఎమ్మెల్యే గెలిచినటువంటి వ్యక్తి. గతంలో బీఆర్ఎస్ నుంచి 2 సార్లు, ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి గెలిచిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాడు. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇన్నిసార్లు ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తి ఈ రోడ్లకు సంబంధించి ఒక్కసారి కూడా రోడ్లను పట్టించుకోవాలని చెప్పి కూడా స్థానికులు ఆయనపై దాడికి యత్నించే పరిస్థితి. మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కూడా స్థానికులు నిలదీసే పరిస్థితి. ఆమె వచ్చినప్పుడు కానీ పట్నం మహేందర్ రెడ్డిని కానీ వీళ్ళందరినీ కూడా రాజకీయ నేతలు ఎవరు వచ్చినా కానీ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఈ రోడ్డు భయంకరంగా ఉంది. గతంలోనే అనుమతులు వచ్చాయి. రైతులకు పరిహారం ఇచ్చి భూసేకరణ కూడా జరిగింది. అయినా ఎందుకు ఆలస్యం అవుతుంది? ఈ రోడ్డు ప్యాచ్లు, రోడ్డు సరిగా లేకపోవడం, సింగిల్ రోడ్డు ఇవే ప్రధాన కారణం అని తెలుస్తుంది. ఇటువంటి వాటి మీద ఓవర్ స్పీడ్గా వెళ్ళినప్పుడు కానీ లేదా కాస్త అదుపు తప్పినా కానీ ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ఈ రోడ్డును చూస్తున్నాం మనం. తాండూరుకు వెళ్ళే రోడ్డు స్ట్రేట్గా ఈ రోడ్డు మొత్తంగా దాదాపుగా ఇలాగే ప్యాచ్లు గుంతలతోటి నిండిపోయి ఉంది. ఈ రోడ్డు కూడా ఈ రోడ్డు విస్తరణ చేపట్టేందుకు అనుమతులు లభించినప్పుడు కూడా ఇప్పటివరకు అధికారులు ఈ రోడ్డు విస్తరణ పనులను చేపట్టట్లేదు అని చెప్పి కూడా స్థానికులు మండిపడతారు. ఇంకెన్ని ప్రమాదాలు జరగాలి, ఇంకెంతమంది ప్రాణాలు కోల్పోవాలని చెప్పి అది స్థానికులు ఎవరైతే ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కానీ స్థానికులు కానీ ఈ రూట్లో ప్రయాణించే వాళ్ళు కానీ తాండూరు నుంచి హైదరాబాద్కి వెళ్ళే వాళ్ళు వీళ్ళంతా కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం ఈ రోడ్డును విస్తరించే పనులు వెంటనే చేపట్టి ప్రమాదాలను అడ్డుకోవాలని చెప్పి కూడా స్థానికులు కోరుతున్నారు. ఈరోజు ఉదయం జరిగిన ప్రమాద ఘటనతో మరోసారి ఈ తాండూరు నుంచి హైదరాబాద్ రోడ్డుకు సంబంధించినటువంటి ఈ చర్చకు వస్తుంది. ఈ రోడ్డు ప్రధాన కారణం రోడ్డుపై ఉన్న గుంతలు, రోడ్డు బాలేకపోవడం, రోడ్డు మొత్తం ప్యాచ్లతో నిండి ఉండడం, సింగిల్ రోడ్ అయి ఉండడం వల్లనే ఇలాంటి ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయని కూడా స్థానికులు మండిపడుతున్నారు. తొందరగా రోడ్డు విస్తరణ పనులు చేపట్టి ప్రమాదాలు అరికట్టాలని వారు కోరుతున్నారు. కెమెరామ్యాన్ కిరణ్తో వంశీ, పల్లవి టీవీ.